మళ్ళీ కోడ్ కూసింది. జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానా రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కశ్మీర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పలు దశల్లో సమీక్షల అనంతరం కశ్మీర్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేశామన్నారు ఎలక్షన్ కమిషనర్. అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నామని ఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సెప్టెంబర్ 18న తొలి దశ, సెప్టెంబర్ 25న రెండవ దశ, అక్టోబర్ 1న మూడవ దశలో కశ్మీర్లో ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు అక్టోబర్ 4న వెలువడతాయి. అలాగే మొత్తం 90 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు హర్యానాలో. అది పోలింగ్ అక్టోబర్ 1న, రిజల్ట్ కశ్మీర్తో సహా అక్టోబర్ 4న. ఆల్రైట్, రెగ్యులర్గా వచ్చే కోడే, రెగ్యులర్గా జరిగే ఎలక్షనే. కానీ ఇక్కడ మాత్రం ఒక స్పెషాలిటీ ఉంది. అది జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ గురించి ఇక్కడ మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ తోటి జమ్మూలో ఫస్ట్ టైం ఈవెంట్స్గా 5 ఫస్ట్ టైం ఈవెంట్స్గా మనం చూడొచ్చు. అది ఈవెంట్ వైజ్ చెప్తాను. నెంబర్ 1, 2014 తర్వాత ఫస్ట్ టైం జమ్మూలో పరిపూర్ణమైన ఒక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు ఆ రాష్ట్రంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో 5 దశల్లో 87 సీట్లకు ఎన్నిక జరిగింది. నెంబర్ 2, కేంద్ర పాలిత ప్రాంతంగా ఎన్నికలకు ఇది ఫస్ట్ టైం. 2019లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది. ఆ తర్వాత జరుగుతోన్న మొదటి ఎలక్షన్ ఇది. నెంబర్ 3, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఫస్ట్ టైం జరుగుతుంది. 70 ఏళ్ల పాటు స్పెషల్ స్టేటస్ అనుభవించిన జమ్మూ కాశ్మీరు ఆర్టికల్ 370 రద్దుతోటి 3 ముక్కలైపోయిన విషయం మనకు తెలిసిందే. సో ఆ తర్వాత జరుగుతోన్న మొదటి ఎన్నికలు. నెంబర్ 4, లద్దాఖ్ లేకుండా ఫస్ట్ టైం. లద్దాఖ్ లేకుండా ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్ విభజనకు ముందు లద్దాఖ్ కూడా వీటిలో ఒక భాగంగా ఉండేది. ఎప్పుడైతే ఈ పునర్విభజన జరిగిందో ఆ తర్వాత లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం అయిపోయింది. దానికి అసెంబ్లీ లేదు. సో ఇప్పుడు ఆ పార్ట్ లేకుండా మిగతా జమ్మూ కాశ్మీర్కి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. నెంబర్ 5, డీలిమిటేషన్ తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. 2022లో డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత మొన్న లోక్సభలో ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ స్థానాలకు జరిగిన డీలిమిటేషన్తో 87 సీట్లు కాస్త ఇప్పుడు 90 అయ్యాయి. ఆ ప్రక్రియ తర్వాత ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు ఫస్ట్ టైం. సో జమ్మూ కాశ్మీర్కి ఇన్ని విశేషాలున్నాయి.